ఎస్. వసుదేవసుతం దేవం కంసచాణూ సమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవకీ శ్రీకృష్ణం వందే పరమం జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శాంతి శాంతి శాంతి. ఈ అధ్యాయంలో మనం ఒక ముఖ్యమైన భాగంలో ఉన్నాం. ధ్యానం చెయ్యండి, ఆత్మని దర్శించండి, ఆత్మ ప్రాప్తించుకోండి, కర్మయోగాన్ని చేయండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలి అంటే ముందు నువ్వు ధ్యానం చేయాలి అని. సరే, మధ్యలో కూడా ఒకసారి చెప్పారు మనకి 5వ అధ్యాయంలో కూడా ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి అనేది ఒక పైన సూటిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ 11వ శ్లోకం దగ్గర నుంచి మనకి విపులంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానార్థి అంటే ధ్యానం చేసేవాడు ఎలా కూర్చోవాలి, ఎట్లాంటి స్థలాన్ని ఎంచుకోవాలి, ఎలా కూర్చోవాలి, కూర్చోవడానికి ముందు ఎటువంటి నీకు సరంజామా అంతా సామాగ్రి పెట్టుకోవాలి, ఏ విధంగా మనం అన్ని తయారు చేసుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చి 11వ శ్లోకం 11, 12లో అసలు ధ్యానం చేయాల్సిన వాళ్ళు, ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు, ధ్యానాన్ని అభ్యసించాలనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు ఉండాలి అని ఒక 6 నియమాలు చెప్పారు. అందులో ఏంటి? ఒకటి ఏకాగ్రత. మనం ఒకే చోట కూర్చోవాలి, ఏకాంత స్థానం. 2, ఒంటరిగా మనం ధ్యానం చేయాలి ఏకాగ్రాన్ని. 3, దేహేంద్రియాలని మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి. 4వది ఆశ అనేది ఉండకూడదు మనిషికి. 5వది ఇతరుల వస్తువులు తీసుకోని చేయకూడదు అనేది ముందు 5 నియమాలు అసలు ధ్యానం చేయాలనుకునేవాడు. అదైన తర్వాత అసలు సరే నువ్వు ఈ 5 నియమాలు పాటించినప్పుడు ఇంకా నీవు ఎలా కూర్చోవాలి, నీకు దానికి కూర్చోవటానికి కావాల్సిన సామాగ్రి ఏంటి, నువ్వు ఏమని చెప్పేది మనకి 11, 12 శ్లోకాలు మనకి కొంచెం వివరణగా చెప్పారు. 11, 12లో అది ఏం చేయాలి, మనం కూర్చునే చోటు ఏదైతే ఉందో, ధ్యానం చేయటానికి మనం ఎంపిక చేసుకున్న స్థలం ఏదైతే ఉందో దాన్ని ముందు నువ్వు శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అంటే చెత్తా చెదారం లేకుండా దాన్ని శుభ్రంగా ఊడ్చి తుడిచి మళ్ళీ దానికి ఆ రోజుల్లో ఆయన చెప్పిన రోజుల్లో అంటే అలకటాలు ఇవన్నీ ఉండేవి కాబట్టి అక్కడ స్థలాన్ని అలికి మనం శుభ్రంగా తర్వాత ముగ్గులు వేసుకుని ఇవన్నీ చేసుకుని అక్కడ కూర్చోవాలి అనేది కూడా. అలకటం మాపింగ్ కొట్టి పెట్టి తుడిచేసేసి మనం ఒక ముగ్గు వేసుకొని కూర్చోవాలి, అక్కడ శుద్ధి చేసుకున్నట్టు మన స్థలాన్ని. ఆ స్థలాన్ని మనం శుద్ధి చేసుకుని అక్కడ కూర్చున్నాక దానికి ఒకటి మనకు చేయదలుచుకున్న మన ధ్యానం అభ్యసించాలి అనుకున్న స్థలం ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసుకోవడం. తర్వాత పీఠం, మనం కూర్చోనే పీఠం వచ్చి మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు, భూమికి ఆనుకొని ఉండకూడదు. మరీ ఎత్తుగా ఉన్నట్టయితే ఆయన స్వామి మన ఎంతవరకు ఆలోచిస్తారు మన గురించి చూడండి. ఒకవేళ ఎత్తుగా ఉండి నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోయి నువ్వు నిద్రపోవటం, లేకపోతే నీకు ఈ స్పర్శగ్రహం లేకపోవటం ఇవన్నీ కనుక జరిగితే నువ్వు ఎట్లా మళ్ళీ కింద పడితే. కానీ భక్తుల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు. అందుకని నువ్వు కింద పడకుండా ఉండటానికి, ఒకవేళ పడినా దెబ్బ తగలకుండా ఉండటానికి వీలైనంత ఎత్తులో ఉండాలి. మరి ఓ పెద్ద పీట మీదనో పెద్ద సోఫా మీదనో లేకపోతే దీనిలో కూర్చోకు అని చెప్పి. అలాగే మళ్ళీ ఇంకా జాగ్రత్త, మరి నేల మీద ఉండే పీఠం మీద కూర్చున్నా కూడా ఏ క్రిమి కీటకాదులు లేకపోతే బలులు ఏమన్నా వస్తాయేమో, అవి వస్తే మళ్ళీ నీకు డిస్టర్బెన్స్ అవుద్ది, నీకు ధ్యానంలో నీకు చెడుతుంది. కాబట్టి నువ్వు దాన్ని కూడా రాకుండా ఉండేట్టు కొంచెం పైకి వేసుకోవాలి. కొంచెం ఎత్తుగా అంటే ఒక 2, 3 అంగుళాలు 4 అంగుళాలు ఎత్తుగా ఉండాలి అనేది ముందు పీఠం. దాని మీద ఏం వేసుకోవాలి, దర్భాసనం. దర్భలతో చేసినటువంటి ఆసనాన్ని వేసుకోవాలి. ఎందుకు దర్భాసనం వేసుకోవాలి అనే దాన్ని మనం నేను చూసాం. దాని మీద చర్మం, దీనికి జింక చర్మం కానీ పులి చర్మం కానీ అని మెత్తగా ఉంటుంది కాబట్టి దాని మీద ఈ గుచ్చుకోకుండా, దర్భలు గుచ్చుకోకుండా ఉండటానికి జింక చర్మం కానీ ఇది కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద గొడ్డేసుకోవాలండి. ఒక వస్త్రాన్ని
మనం పర్వాలేదు దాని మీద. ఎందుకు అంటే ఇక్కడ దుమ్ము ధూళి ఉంటే మళ్ళీ మనం అనుకోకుండా ఉంటాం. ఎంత మనం ఆ చర్మాలు శుభ్రం చేసినా కానీ ఎక్కడన్నా ఉండొచ్చు. అందుకని చెప్పి స్వచ్ఛమైన ఒక వస్త్రాన్ని దాని మీద కప్పాలి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత నీ పీఠం గురించి ఇంకా చెప్పాలిగా. మళ్ళీ పీఠాన్ని కింద వేసినప్పుడు ఎటువంటి ఎత్తుపొల లేకుండా సమానమైనటువంటి స్థలంలో పెట్టి ఆ పీట ఎటు కదలకుండా ఉండేట్టుగా, స్థిరంగా నిశ్చలంగా ఉండేట్టుగా ఆ పీటను పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే నువ్వు కూర్చోవటానికి నీకు కావాల్సినటువంటి కూర్చోవటం ఎలాగంటే మళ్ళీ నువ్వు అది కూర్చోవటానికి నీకు కంఫర్టబుల్గా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు. నువ్వు అక్కడ కూర్చుంటుందనో ఇక్కడ కూర్చుంటుందనో, లేకపోతే పీట సరిపోలేదనో, సైజ్ సరిపోలేదు, నా కాళ్ళ కిందకు వస్తున్నాయి నొప్పుకుంటున్నాయను, ఇవన్నీ ఏమీ ఉండకూడదు. అంటే సాధకుడికి, భక్తుడికి స్వామి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నారు. నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉంటే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సుఖాసీనుడు పతంజలి గారు కూడా చెప్పేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు సుఖాసీనులు అనే సుఖమైన ఆసనం కొలవాలి. సుఖంగా ఆసనంలో కూర్చోవాలి. ఆ సుఖాసనం అనేది మనం కాసేపు పెట్టేసుకోవచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు, మరి సిద్ధాసనం వేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆసనాల గురించి మనకి చెప్పారు. ఈ ఆసనాల్లో నువ్వు ఏది వీలైతే అది. మళ్ళీ మధ్యలో నువ్వు అంత దీక్షలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు అది నొప్పి పుట్టిందని చెప్పి ఆ ధ్యానాన్ని భంగపరుచుకుని నువ్వు మళ్ళీ మొదల్లోకి వచ్చి ఇవన్నీ సర్దుకొని కూర్చుని అంతా కాకుండా నువ్వు ఏ విధంగా సుఖంగా ఉండగలవు ఆసనంలో, అటువంటి ఆసనంలో కూర్చో. దాంతోపాటు ఇక మనకు మామూలుగా చెప్పేది, ఎటువంటి ఇంద్రియాలని, మనోవృత్తుల్ని, ఎటువంటి వికారాలు లేకుండా వాటిని నిగ్రహించుకుని నీ నియంత్రణలో అట్టు పెట్టుకోవాలి. నువ్వు ధ్యానంలో కూర్చున్న తర్వాత మన మనసు కోతి గురించి ఆలోచించకూడదు, అంటే కోతి గురించే ఆలోచిస్తాం. అందుకని అది కాకుండా ఉండాలి. కాబట్టి నువ్వు అవన్నీ లేకుండా నువ్వు నీ మనసుని నిగ్రహించుకుని నీ ధ్యానం మీదనే నీ దృష్టి అంతా ఉండేటట్టుగా, అది మనం నేను చూసాం, చెప్పారు నిన్న మన స్వామి అందులో, సూర్యకిరణాలన్నీ మన భూతద్దం మీద తీసుకొని అక్కడి నుంచి మన కాగితం మీద పెడితే కాగితం ఎలా కాలిపోతుంది, అలాగే మన యొక్క అన్ని శక్తి సామర్థ్యాలు, మనకున్న శక్తి మొత్తం, బలము, అన్ని రకాలైన శక్తి సామర్థ్యాలని మనం ఈ ప్రాపంచిక విషయాల మీద మనం పెట్టేదంతా తీసుకొచ్చేసి ఒకే చోట కేంద్రీకరించాలి. ఇట్స్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్, ఫోకస్డ్ ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇంట్రెస్ట్. 3 రకాలుగా ఈ 3 ఉంచుకొని ఏకాగ్రతలో మనము మన యొక్క శక్తి సామర్థ్యాలని విడగొట్టకుండా ఒకే చోట పూజ చేసి పూర్తి శక్తితో, పూర్తిగా ధ్యానం మీద నువ్వు నీ శక్తిని కేంద్రీకరించి నువ్వు భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోమంటాడు. మనసుని ఏకాగ్రతలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేసేయడానికి మనం ఇప్పుడు మనని ఈ ధ్యానం చేయటానికి సిద్ధపరుస్తున్నారు. మనం ధ్యానం చేయటానికి ఎన్ని లక్షణాలు, నియమాలు ఉండాలి. ఒక్కడే కూర్చొని చేయాలి, నలుగురిలో కూర్చొని చేయకూడదు. నలుగురిలో కూర్చొని చేస్తే అవతల శబ్దాలకి వాటికి నీ మనసు మళ్ళీ పక్కకు పోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ నువ్వు శుద్ధి చేసుకోవాలి. పీఠం ఎలా ఉండాలి, దాని మీద ఏమేమి వేసుకోవాలి, అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుని మనసుని ఆఖరికి ఏకాగ్రతలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఏమవుద్ది, మనం హృదయము, మనసు అనేది శుద్ధి అవుద్ది. ఈ అంతఃకరణం యొక్క, అంటే లోపల మనము అనేది, ఆత్మ అనేది, లోపల అనేది మనం దాన్ని నిర్మలంగా తయారవుద్ది అన్నమాట. అప్పుడు ఈ నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగినప్పుడు మనము ఈ పరమాత్మ సాక్షాత్కరింప చేసుకోవటం అనేది తేలిక. అంటే ధ్యానంలో కూర్చున్న వెంటనే ఒక రోజులోనే మనకు వచ్చేది. సాధన చేయాలి, అభ్యాసం చేయాలి, దాని మీదనే మన దృష్టి అంతా ఉండాలి. 24 గంటలు మనం దాని గురించి ఆలోచించాలి. అప్పుడు మనకి ఈ సాధన అనేది, మన దాని గురించి అర్జునుడి గురించి చెబుతారు. అర్జునుడు రాత్రిపూట కూడా మన రాత్రి అన్నం భోజనం చేసినప్పుడు మరి ఆ బాణాలు ఎందుకు వేయకూడదు, విలువిద్య ఎందుకు చేయకూడదు అని చెప్పి చీకట్లో కూడా ఆయన బాణాలని వేయటం నేర్చుకుని లక్ష్యాన్ని సాధించడం నేర్చుకున్నాడు. ఆ విధంగా మనం కూడా ఎట్లయితే మనకు అలవాటైన పని మనం ఎలా లైట్ ఉన్నా లేకపోయినా చేస్తామో, అదేవిధంగా దీన్ని కూడా మనకి ఒక అలవాటుగా జీవితంలో, మన రోజువారీ జీవితంలో
ఒక భాగంగా చేసుకోవాలి. చేసుకొని ఒకే రోజు అదే ప్రతిరోజు ఒకే సమయానికి ఒకే చోట కూర్చుని ఈ విధమైనటువంటి మనం ఆసనాలని పరిస్థితిని పెట్టుకుని అక్కడ మనం కూర్చొని చేసుకోవాలి అనేది ఇప్పటి వరకు చెప్పారు. ఇక ఈ 13, 14 శ్లోకాల్లో మనకి నువ్వు ఎలా కూర్చోవాలి, కూర్చోవటానికి వాటికి మనం సరంజామా అంతా పెట్టేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా కూర్చోవాలి, నువ్వు కూర్చున్న తర్వాత ఏం చేయాలి అనేది ఈ 2 శ్లోకాలు మనకి చెప్తారు. 2 శ్లోకాలు చూద్దాం. చదవనండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్. 14 ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్తాసీత మత్పరః. దీని అర్థం ఏంటో చూద్దాం. ముందు ఒక్కొక్క పదార్థం ప్రతి పదానికి అర్థం చూసిన తర్వాత తాత్పర్యం చూసిన తర్వాత మనం దీంట్లోకి వెళ్దాం. కాయ శిరోగ్రీవం, శరీరము, శిరస్సు, కంఠము సమముగాను, ఆచలం కదలకుండగాను, అచలం ధారాయన్ నిలుపుచు, స్థిరముగానున్నవాడై, దిశ దిక్కులను కూడా, అనవయలోకయన్ చూడక, స్వం తన యొక్క, నాసికాగ్రం ముక్కు కొనను, సంప్రేక్ష దృష్టి నుంచి, ప్రశాంతాత్మ మిక్కిలి శాంతమైన అంతఃకరణము కలవాడును, విగతభీహి భయము వీడిన వాడును, బ్రహ్మచారి వ్రతే బ్రహ్మచర్య వ్రతమందు స్థిత ఉన్నవాడును అయి, మనస్సును సంయమ్య బావుగా నిగ్రహించి స్వాధీనపరుచుకుని, మచ్చిత్త నా అందు చిత్తము గలవాడును, మత్పర నేనే పరమగతి నమ్మిన వాడును, నన్నే ధ్యానించిన వాడును, యుక్త సమాధియుక్తుడును అయి అసీత ఉండవలను. ఏం చెప్తున్నారు? ధ్యానం చేసేవాడు శరీరము, శిరస్సు, కంఠం ఈ 3 సమంగా ఉండాలి, తిన్నగా ఉండాలి, కదలకుండా స్థిరంగా ఉండాలి, దిక్కును చూడకూడదు. నువ్వు నీ నాసికాగ్రాన్ని అంటే నా ముక్కు చివరి భాగాన్ని, ఈ భాగాన్ని నువ్వు చూస్తూ ఉండాలి. నీవు ప్రశాంత హృదయుడే ఉండాలి. తర్వాత నిర్భయ చేతస్కుడే ఉండాలి, ఎటువంటి భయాలు ఉండకూడదు. బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి ఉండాలి. మనస్సును బాగుగా నిగ్రహించి నా యందు చిత్తం గలవాడై నన్నే పరమగతి అని నమ్మి సమాధియుక్తుడై ఉండవు, ధ్యానయుక్తుడై ఉండవాడు. ఇందులో మొట్టమొదటిది మనం ఎలా కూర్చోవాలి అనేది చూస్తే, ధ్యానానికి కూర్చునే వాళ్ళు ఆసనంపై కూర్చోవాలి. ఇప్పుడు ఆసనం మనం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆసనం మీద కూర్చుంటున్నాం. ఆసనం మీద కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చోవాలి అనేది మన సిద్ధాసనం, సుఖాసనం అనేది కూడా చెప్పేశారు కాబట్టి అది కూడా కూర్చున్న తర్వాత నీ శరీరాన్ని, తలని, కంఠాన్ని అంటే ఈ శరీరము, తల, కంఠం ఈ 3టిని నిటారుగా ఉంచు. అంటే వెన్నుముక్కని నిటారుగా ఉంచాలి, స్ట్రైట్ గా పెట్టుకోవాలి. తర్వాత తల ఎదురుగుండాన్ని చూసినట్టుగా ఉండాలి. కంఠం కూడా ఇట్లా ముందుకి వెనక్కి కాకుండా నిటారుగా ఉండాలి. అంటే మన ఆకారం, శరీర ఆకారం ఒక కర్రలాగా ఈ విధంగా నిటారుగా ఉండాలన్నమాట. మీరు మన వెన్నుముక దగ్గర నుంచి, మూలాధార దగ్గర నుంచి, వెన్నుముక చివరి భాగం నుంచి పై దాకా ఈ విధంగా మనం మీ మెడలో అబ్లాంగేట్ అంటాం కదా, మన మెడ దాకా అక్కడి నుంచి ఈ తల ఇవన్నీ కూడా చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, కూర్చున్నప్పుడు మనం నిటారుగా కూర్చోవాలి అనగానే ఇట్లా కూర్చొని తల పైకి ఎత్తేస్తాం. వాళ్ళకి తెలియకుండానే వెళ్తుంది. అందుకని కంఠాన్ని అని చెప్పింది. ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ నడుము నిటారుగా కూర్చున్నప్పుడు మన శరీరం ముందుకు వంగకూడదు కాబట్టి ముందుకు వంగకుండా ఉన్నాము అనుకుంటారు ఇట్లా తల పైకి ఎత్తుకుని. ఇట్లా తల స్ట్రైట్ గా రావాలి అంటే మన శరీరానికి సమాంతరంగా రావాలి అనేది గమనించాలి. అందుకని చెప్పి మనం ఆయన స్వామి ఈ 3టిని నిటారుగా ఉంచు. శరీరాన్ని నిటారుగా ఉండాలి అంటే వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి. వెన్నుముక దగ్గర ఎక్కడ ఇట్లా వంగిపోయి మనం ఇలా కూర్చొని ఇలా అంతా చేయకూడదు. అలా కాకుండా ఇట్లా శరీరాన్ని నిటారుగా ఉంచి, కంఠాన్ని నిటారుగా ఉంచి, తల నిటారుగా ఉంచి. నువ్వు తల చూస్తే కొంతమంది ఎటు తిప్పి తెలీదు, వాళ్ళు తెలియక అది అసంకల్పితంగా జరుగుతుంది. తల ఇటు వెళ్ళిపోద్ది, అది కొంచెం వంగిపోతుంది, ఇట్లా ఇటు వంగిపోద్ది. ఏదో ఒక భంగిమలో
మనము కూర్చునేటువంటి భంగిమ ఏదైతే ఉందో అందులో ఎక్కడో ఒక చోట తేడా వస్తుంది మనం గనక దాన్ని గమనించకపోతే. అందుకని ఆయన వివరంగా నీ శరీరము, కంఠము, తల ఈ మూడింటిని నిటారుగా పెట్టు అని చెప్తున్నారు. ఈ మూడింటిని నిటారుగా పెట్టినప్పుడు ఎటు వంగకుండా ఉండాలి. ఈ మూడు తిన్నగా ఉన్నప్పుడు ఏమవుద్ది? ఎందుకు ఈ మూడు తిన్నగా ఉండకపోతే ఏమవుద్ది అంటే, మనం నిన్న చూసాం చంద్రనాడి, సూర్యనాడి అని చెప్పి ఈ రెండింటిని మనం చూసాం. చంద్రనాడి అంటే చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది, సూర్యనాడి అంటే సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు చల్లగా ఉంటాడు కాబట్టి ఎడమ నాసిక ద్వారా మన శ్వాస చల్లగా ఉంటుంది. సూర్యుడు వేడిగా ఉంటాడు కాబట్టి కుడి నాసిక ద్వారా శ్వాస వేడిగా ఉంటుంది. అందుకని ఎండాకాలంలో ఈ చంద్రనాడి వాడతాము, చంద్రభేది ప్రాణాయామ చేస్తాము. చలికాలంలో సూర్యనాడి, సూర్యభేది ప్రాణాయామ చేస్తాము. ఈ రెండింటి నుంచి, ఈ రెండు నాసికల నుంచి ఈ చంద్రనాడి, సూర్యనాడి లేకపోతే ఎడమ నాసిక, కుడి నాసిక నుంచి ఇళనాడి, పింగళ నాడి అని కూడా అంటారు. దీన్ని ఇళ్ళనాడి, ఇది పింగళ నాడి. ఈ రెండు నాడుల నుంచి ఈ శ్వాస ఏదైతే తీసుకుంటామో మనం ఈ ముక్కు దగ్గర ఇక్కడి నుంచి ఈ పైకి ఇలా వెళ్ళిపోద్ది. దీన్నంతా సుషుమ్న నాడి అంటాం మనం. దీన్ని సుషుమ్న నాడి అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి సహస్రార చక్రానికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఇంత జాగ్రత్తతో ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు విశదీకరిస్తున్నారు అంటే, మనం చేసే పని ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. తెలియకుండా గుడ్డిగా చేసుకుంటూ వెళ్తే దానివల్ల మనం విషయం తెలిసి చేసిన దానికి, విషయం తెలియకుండా చేసిన దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పు. ఇంత ముందుగా నేను 2-3 సార్లు చెప్పాను, కానీ అప్పుడు ఆ సందర్భాలు వేరు. మనం రోడ్డు మీద ఎలక్ట్రిక్ పోల్స్ వేస్తుంటారు కదా, కరెంట్ స్తంభాలు పాతారు కదా. అవును సార్. ఎవరు పాతారు? ఇంజనీర్లు పాతారు కదా, పని వాళ్ళని పెడతారు, పాతారు, లేబర్తో చేయిస్తారు. వాళ్ళు ఇంజి స్తంభాలు పాతిన తర్వాత ఏం చేస్తారు? ఈ వైర్లు, కరెంట్ వైర్లు అవుతారు అటు ఇటు రెండు వైపు. సరే, ఒక ఆయనకి డౌట్ వచ్చింది, అవును ఇంతకీ ఏం చేస్తున్నాం మనం, ఎందుకు ఇది అంటే, రెండో వాడు ఈ స్తంభాలు పడిపోకుండా ఉండటానికి మనం ఈ వైర్లు కడుతున్నాం అని చెప్పి. ఎందుకంటే వాడికి ఎందుకు మనం ఏం చేస్తున్నాం వానికి తెలియదు. వానికి తెలిసిందల్లా ఏంటంటే స్తంభం నిలబెట్టి దీని నుంచి ఈ వైర్ లాగా అని చెప్పేశారు ఎంతవరకే. కానీ అదే గనక ఆ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఈ వైర్లు ఎందుకు లాగుతున్నారు, దీనివల్ల ఏమిటి ప్రయోజనం, ఇందులోంచి కరెంటు ప్రవహిస్తుంది, కరెంటు ప్రవహించి ఇక్కడి నుంచి ప్రతి ఇంటికి కరెంట్ వెళ్తుంది, ఇళ్లలో దీపాలు వెలుగుతాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, పరిశ్రమలకి ఇవి కరెంట్ వెళ్తుంది, అక్కడ వాళ్ళు పరిశ్రమ నడుస్తుంది, పరిశ్రమ నడిస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క చిన్న పని ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రికల్ ఈ స్తంభం పాతటం, అక్కడి నుంచి వైర్ లాగటం, ఇవి ఏదైతే ఉందో ఆ ఒక్క చిన్న పని వల్ల ఎంతటి అభివృద్ధి, అయితే ఎంతటి ఉపయోగం ఉందో గనక తెలిస్తే ఆ పని చేసేవాడి శ్రద్ధ ఎట్లుంటుంది? ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతారు సార్. అంటే చాలా పిన్ టు పిన్ చాలా కేర్ తీసుకుని వాళ్ళకి చాలా అవసరం కదా ఇది అని దానికి తగ్గట్టు వర్క్ చేయాలని అనుకుంటారు సార్. నేను చేసే పని ఇంత ముఖ్యమైంది, నా వల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళ యొక్క అది దాని మీద ఉండేటువంటి డెడికేషన్, భక్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పని మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది. మనం ఇది చేయకపోతే ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనం చేసే, ఇప్పుడు మనమే ఇంట్లోనే పిల్లలకి ఇప్పుడు చాలా చెబుతాం మనం, నువ్వు ఇది చేయకూడదు, ఈ శాస్త్రం వైపు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు ఈ రోజున ఇది చేయకూడదు, ఆ రోజున అది చేయకూడదు, లేకపోతే ఈ శ్రవణంలో ఇది చేయకూడదు, ఈ దుర్ముహూర్తంలో ఇది చేయకూడదు, ఇవన్నీ యమగండం ఉంది ఇప్పుడు ఇది చేయకూడదు, రకరకాలన్నీ చెప్తుంటాం మనం కదా. పిల్లలకి తుమ్మకూడదు, తుమ్మేటప్పుడు వెళ్ళకూడదు, వెనక నుంచి తుమ్మితే పర్వాలేదు, ముందు నుంచి తుమ్మకూడదు. మళ్ళీ మన ఇదివరకు రోజులు భోజనం చేసేటప్పుడు అవపోసన పెట్టేవాడు, నీళ్లు తీసుకొని చేతిలో పళ్ళని చుట్టూ పోసుకునేవాడు, తెలుసా? ఇప్పటికీ చాలా మంది పెద్దవాళ్ళు చేస్తారు, బ్రాహ్మణులు చేస్తారు ఎక్కువ ముఖ్యంగా. ఇప్పుడు నీ బఫేలు వచ్చినాయి, అన్ని పోయినాయి అనుకోవడం లేదు. ఎందుకు చేస్తారు?
ఆ రోజుల్లో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం. ఉమ్, చెప్పండి సార్. అదే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దానికోసం చుట్టూ నీళ్లు పోసుకుంటేందుకు? నువ్వు తినేటప్పుడు భక్తిగా తిను. నీళ్లు పోసుకోవాల్సిన పని లేదుగా చుట్టూ. చెప్పండి సార్. చెప్తా. ఎందుకంటే ఆ రోజుల్లో మనము కింద కూర్చొని భోంచేసేవాళ్ళం, అలికిన నేల మీద భోంచేసేవాళ్ళం. అన్ని పొదరిళ్ళు ఈ చుట్టూ ఈ బిల్డింగ్స్, కాంక్రీట్ బిల్డింగ్లు కాదు కదా, అప్పుడంతా మట్టి ఇళ్ళు. ఈ కొంతమందికి అయితే చుట్టూ ఈ ఏంటి కంపలు పెట్టుకుంటారు, చెట్లు తీసుకొచ్చి చుట్టూ పాతుకుని గోడలాగా చేసుకుంటారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. అందుకని ఏంటి, పురుగు పుట్ర ఏదైనా వస్తుంది. అందుకని నువ్వు చీకట్లో మన బుడ్డి దీపంలో పెట్టుకొని కనపడకపోయినా చుట్టూ నీళ్లు చల్లుకుంటే ఆ పురుగు పుట్ర నీళ్ళలో నుంచి మళ్ళీ ఆకులోకి రాకుండా ఉండటం కోసం శాస్త్రం. కానీ మనం ఏం చేస్తాం, చెప్పేటప్పుడు ఇవంతా చెప్పం. పిల్లలకి చెప్పేటప్పుడు కానీ మన పక్కన చెప్పేటప్పుడు కానీ చెప్పకుండా మనం నీళ్ళు పోసుకుంటే, ఎందుకు పోసుకుంటే మా వాళ్ళు పెద్దలు చెప్పారా, మా తాత పోసుకునేవాడు, నువ్వు కూడా పోసుకో అని చెప్పు, అయిపోయింది. శాస్త్రాన్ని, మనకు తెలిసిన జ్ఞానం విజ్ఞానం ఏదైతే ఉందో మన శాస్త్రాలు రాసిన దాన్ని మనకి కిందకి అది రావట్లా. చాలా మనకి చెప్పేవాళ్ళు లేరు ఎందుకు చేస్తున్నారు ఇది అని చెప్పి. అట్లాగే మన పిల్లలకి మనం చెప్పట్లేదు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు రోడ్డు మీద ఉమ్మేసేవాళ్ళు. మట్టి రోడ్లు, అంత సిమెంట్ రోడ్లు అవన్నీ ఉండేవి కాదు కదా, అంత మట్టి ఇసుక ఉండేది. ఆ రోడ్డే ఎక్కువ. చేసిన తర్వాత మట్టి కప్పేసేవాళ్ళు ఉమ్ము మీద. ఉమ్ముతారు, ఉమ్మిన తర్వాత దాని మీద మట్టి కప్పేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఉమ్మిలో ఉన్నటువంటి క్రిములు ఏదైనా ఉంటే అవి గాలికి బయటకు వచ్చి వ్యాపించకూడదు అని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇప్పుడు గోళ్ల మీద, ఇంట్లో మూలలో, ఎక్కడ మూల కనబడతాడు అనేసి వేసాడు, తుప్పమనేసి మూసేస్తాం. అది ఏం పరిస్థితి ఏంటి అనేది ఎవడో ఆలోచించాలి. దానివల్ల ఇవన్నీ వాడికి ఏదైనా కనుక అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఆ క్రిముల్లోకి వచ్చి అక్కడి నుంచి అమ్ముల నుంచి అది గాలంతా మనకు వ్యాపిస్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అందుకని ఈ శాస్త్రంలో మనకి ఇంత ఇదిగా ఎందుకు, ఇంత స్వామి మనకి ఇంత వివరంగా చెబుతున్నారు పాయింట్ టు పాయింట్ అంటే, మనం తెలుసుకున్నప్పుడు విషయాన్ని దాని మీద మనం చూపించేటువంటి శ్రద్ధ వేరుగా ఉంటుంది. అందుకోసం ఇంత విపులంగా చెప్పేది. నువ్వు మెడ ఎందుకు కూర్చోవాలి, నువ్వు మెడ ఎందుకు స్ట్రైట్ గా పెట్టుకోవాలి, కంఠాన్ని, నువ్వు తలని ఎందుకు స్ట్రైట్ గా పెట్టుకోవాలి, నిటారంగా ఉంచుకోవాలి, నీ వెన్నుముక దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అంటే, నీ సుషుమ్న నాడి దగ్గర నుంచి నీకు ఈ ఇళ్ళనాడే పింగళ నాడి దగ్గర నుంచి, సుషుమ్న నాడి దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు నీకు ఈ ప్రాణాయామం చేస్తున్నా. ఈ ప్రాణం అనేది, ఈ గాలి అనేది, మనం తీసుకునే శ్వాస అనేది వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు ఇవన్నీ స్ట్రైట్ గా ఉన్నప్పుడు మనకి కుండలిని యోగం ఇది వస్తుంది అనమాట. ఈ మూలాధార చక్రం ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతుందో అక్కడి నుంచి ఒక్కొక్కటి స్ట్రైట్ గా యాక్టివేట్ అవుతూ వస్తాయి. వీటి కోసం అని చెప్పి ఆయన మనని నిటారుగా కూర్చోవాలి, కంఠాన్ని నిటారుగా పెట్టుకోవాలి, తలని నిటారుగా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అట్లా చేసినప్పుడు, నువ్వు అట్లా కూర్చున్నప్పుడు, నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి నీ మనసు అటు ఇటు పరిగెట్టదు. నీ మనసు, నువ్వు ఎప్పుడైతే నీ ఆసనం స్థిరంగా ఉందో, నువ్వు తల స్థిరంగా ఉందో, నీ వెన్నుముక స్థిరంగా ఉందో, నువ్వు నీ ఆలోచన కూడా, నీ మనసు కూడా ఒక చోట స్థిరంగా నిలబడుతుంది. ఇది ఇక్కడ వరకు ఇది కనుక చూస్తే, ఇంతవరకు నీ కూర్చోవటం అనేది అక్కడ ఈ కుండలి అనేది పైకి శక్తిని పైకి తీసుకొస్తుంది. కాబట్టి ఇవన్నీ స్ట్రైట్ గా పెట్టుకోమని చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఈ ధ్యానం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు పూర్తయ్యేంత వరకు. అదేంటంటే లేకపోతే ప్రపంచం తలకిందులైపోతుంది. పోనీ, నువ్వు లేవకపోతే ప్రపంచం తలకిందులైపోయేటప్పుడు నువ్వు లేచినంత మాత్రం నేను ఆపగలవా?
ఇప్పుడు మన ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు నమాజ్ చేస్తారు, ఎక్కడంటే అక్కడ ఆ టైంకి చేస్తారు, రైల్లో చేస్తారు, ఇక్కడ కూర్చోవటానికి వీలు లేని ఖాళీ లేనటువంటి జనరల్ బోగీలో కూడా కూర్చొని చేస్తారు. చిన్న టవల్ వేసుకుంటాడు, దాని మీద కూర్చుంటాడు, నమాజ్ చేసేస్తాడు, లేస్తాడు, చుట్టుకుంటాడు, అయిపోయింది. అట్లా మనం చేసేటప్పుడు మనం ఎక్కడున్నా సరే, ఎక్కడ చేసాము ఆ చేసేది రోజు ఒకే స్థలం, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఒకే స్థలంలో కూర్చొని మధ్యలో లేవకుండా, మనం ఎటువంటి అంతరాయాలు రాకుండా కూర్చొని చేసుకోగలగాలి. అది మన తలకిందులైపోతుంది, పిడుగు పడుతుంది పండి. ఎప్పటికప్పుడు పోవాల్సిందే కదా. మరి ధ్యానంలో ఉన్నప్పుడు పోతే భగవంతుడి ధ్యానంలో ఇంకా మంచిది, కైవల్యం, వైకుంఠం. మనం లేకపోతే ఏమైపోద్దో ఈ ప్రపంచం ఏమీ కాదు. ఈ ప్రపంచం ఏమీ కాదు, మామూలుగానే ఉంటుంది, దాని పాటికి అది పనిచేస్తుంది. సూర్యోదయం అవుద్ది, సూర్యాస్తమం అవుద్ది, తెల్లారుద్ది, అన్ని జరుగుతాయి, ఏమీ కాదు. ఇంతమంది మహామహులు ఎంతో మంది వచ్చారు, వాళ్ళందరూ లేరు, ఎవరు లేరు, ఎవరు పర్మనెంట్ గా శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వు ఊరికే నేను డిస్టర్బెన్స్ పిలిచారని చెప్పిన వెళ్ళక, నువ్వు ధ్యానం చేయదలుచుకున్న 10 నిమిషాలు, అరగంటో, గంటో నువ్వు కదలకుండా కూర్చుని, నువ్వు ఎటువంటి అంతరాయాలు లేకుండా దాని మీద కూర్చో. ఇది కూర్చోవటం వరకు. సరే, కూర్చున్నాక ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఎందుకు మూసుకోవాలి? కళ్ళు మూసుకోవాలి ఏకాగ్రత కుదరటం కోసం. కుదరటం కోసం. కళ్ళు తెరిచింటే ఏమవుద్ది? ఏకాగ్రత ఉండదు, మిగతా అటు వస్తువుల మీదకే అటు చూపు ఇటు అటు వెళ్తుంది. ఇటు చూస్తుంటాం, పైకి కిందకి, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అదే ఇంకా గాలికి లెగుస్తుంది, ఇది ఈ లోపల అదే గాలి వేస్తుంది, తలిపై కొట్టుకుంటాం, తలిపై ఏంట్రా అంటే మళ్ళీ మన దీంట్లో కూర్చో. మన పూజలో కూర్చొని ఎట్లా చేస్తాము, ఇక్కడ కూడా అదే అన్నమాట. అందుకని చెప్పి ఏకాగ్రత కోసం మనకు ఎటువంటి ఆలోచనలు, సంకల్పాలు, మన మనసులో ఎటువంటి ఆలోచనలు రాకుండా, అంటే పరిగెత్తకుండా, మన మనసు అటు ఇటు పరిపరి విధాలుగా, వివిధ రకాలైన విధాలుగా మనం పరిగెత్తకుండా, మనకి ఒక చోట నిలకడగా ఉండటం కోసం కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకోవటంలో కూడా మనం పూర్తిగా కళ్ళు మూసుకోకూడదు, పూర్తిగా కళ్ళు తెరిచి ఉంచకూడదు, సగం కళ్ళు మూసుకోవాలి. సగం కళ్ళు మూసుకుని మనం ధ్యానంలో కూర్చోవాలి. దాన్నే అర్ధ నిమీలిత నేత్రాలు అని వాళ్ళ భాషలో చెబుతారు. మన భాషలో ఏంటంటే సగం కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇక్కడి నుంచి సరే కూర్చున్నాము, నువ్వు దిక్కులన్నీ ఎటు అటు చూడకూడదు. మరి కళ్ళు అన్నాక ఎక్కడో చోట చూడాలి కదా. నువ్వు ఎక్కడో ఏదో ఒక పాయింట్ మీద నీ దృష్టిని అయితే పెట్టాలి కదా. నీ ఎదురుగుండా పెడతావా, ఇటు తిరిగి పెడతావా, ఇటు తిరిగి పెడతావా, ఎక్కడో చోట నీ దృష్టిని పెట్టాలి. అందుకని ముఖ్యంగా ఏం చెప్తారు, నీ దృష్టిని ఎక్కడ పెట్టమని చెప్తారు? నాసిక చివరి భాగంలో పెట్టు. మరి కళ్ళు మూసుకొని ఉండి దృష్టిని ముక్కు చివరి పెట్టమంటే కళ్ళు తెరవాలా మళ్ళీ? కళ్ళు తెరవ అవసరం లేదు సార్, కళ్ళు మూసుకొని ముక్కు మీద కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. నీ మనోనేత్రం ద్వారా, మనస్సు ద్వారా, నీ మనస్సు అనే కళ్ళతో నువ్వు నీ ధ్యానాన్ని అక్కడ ఉంచు. నీ ఏకాగ్రతని ముక్కు చివర ఉంచు. చెప్పండి లలిత. అంతే సార్, అర్ణమం చెప్పినట్లే దృష్టిని సార్ మీరు చాలా కష్టమైన ఏకాగ్రత ప్రశ్నలు చేయడం. వేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. ఎందుకు కష్టమైన ప్రశ్న ఏముంది ఇందులో? మనం ఈ చెప్తున్నాం కదా సందేహం మేడం రావచ్చు కదా. ఆన్సర్స్. కళ్ళు మూసుకోమంటున్నారు మీరు, ఓ పక్కన మళ్ళీ ముక్కు మీద దృష్టి పెట్టమంటే ఎట్లా పెడతామండి అని వస్తుంది కదా. నోరు మూసుకొని తిను అంటే, నోరు మూసుకుంటే ఎట్లా తింటాను, నేను నోరు తెరవను కదా, ముద్ద లోపల పోదు కదా అన్నట్టు. అందుకని మన దృష్టిని నువ్వు కళ్ళు మూసుకుని నీ మనస్సుని, మనోనేత్రాన్ని ఇక్కడ పెట్టుంచు. అప్పుడేమవుతాయి, నీ యొక్క పూర్తి ఆలోచనలన్నీ ఇక్కడికి వస్తాయి. ముక్కు చివరు, నాసిక చివరి భాగంలో ధ్యానం చేసేటప్పుడు ముఖ్యమైన కార్యక్రమం, మన ధ్యాసని నాసిక చివరి భాగంలో ఉంచాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడు సగం కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి సగం కళ్ళు మూసుకొని ఉండాలి అని చెప్పేసి. నాసిక చివరి భాగంలో ఉంచవచ్చు, అది ముక్కు మీద ఉంటుందని నిలిపి ఉంచాలి అని ధ్యానానికి ఉపక్రమించాలి అనుకుంటారు.
ఈ నాసిక మీద మీ దృష్టిని పెట్టుకోవడానికి ఒక పేరు ఉంది. దాన్ని ఏమంటారు? భూచరీ ముద్ర అంటారు. మనం ఇక్కడ ఆజ్ఞాచక్రం మీద దృష్టిని పెట్టుకున్న దాన్ని ఏమో కేచరీ ముద్ర అన్నాం. ఇప్పుడు ముక్కు చివర పెట్టుకున్న దాన్ని భూచరీ ముద్ర అన్నాం. అందుకని అక్కడ దాన్ని అట్లా దృష్టిని నెలకొల్పి అక్కడ మనసుని నిశ్చలంగా అక్కడ పెట్టుకున్నప్పుడు మనసు నిశ్చలంగా అవుతుంది. మనసు ఒక క్రమంగా ఒక స్థితిలో ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అన్నమాట. లేదు ఇట్లా కాదు అంటే మీరు కావాల్సిన వాళ్ళు కొంతమంది, ఆయన అది కూడా మనకి మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చేసారు, మన స్వతంత్రం. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఓకే, ముక్కు మీద పెట్టుకోవడం కుదరదు, నాకు అలవాటు అండి, నేను ఇక్కడే పెట్టుకుంటాను. సరే, అక్కడే పెట్టు. నీకు నీ దృష్టిని ఎక్కడ పెట్టడం నీకు కన్వీనియంట్ గా ఉంటుందో, ఎప్పుడు మొత్తం ఈ ఆసన ధ్యానానికి కూర్చునే దగ్గర ప్రతి చోట మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అదే చేయమని చెప్తున్నారు. కానీ నువ్వు ఇలా చెయ్యి, నీ పద్ధతి అంతా ఇలా మార్చుకొని ఎక్కడా చెప్పట్లా. మనకి చెప్పేదంతా కూడా నువ్వు నీకు సుఖంగా ఉండేట్టు, నువ్వు కష్టపడకూడదనే ఆయన ఉద్దేశం. మనం ఈ చేసేటప్పుడు ఎటువంటి కష్టం పడకుండా సుఖంగా ఉండే చెయ్యి. నువ్వు భక్తుల గురించి, ఆయన బిడ్డల గురించి ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో చూడండి. వేసుకోమన్నారు, పెద్దది కిందది కాదన్నారు. దాని మీద దర్భాసనం వేసుకోమన్నారు, మళ్ళీ దర్భాసనాలు గుచ్చుకుంటుందేమని చెప్పి చర్మం వేసుకోమన్నారు, మళ్ళీ చర్మంలో దుమ్ము ఉంటుందేమని చెప్పి మళ్ళీ మంచి వస్త్రాన్ని వేసుకోమన్నారు. నువ్వు పడిపోతే దెబ్బ తగలకుండా ఉండటానికి ఎక్కువ ఎత్తులో కూర్చోవద్దన్నారు. కింద పురుగు పుట్ర రాకుండా చిన్న తక్కువలో కూర్చోమన్నారు. మళ్ళీ నువ్వు నిటారుగా కూర్చుంటే నువ్వేం జరుగుద్ది అనేది నీ నాసికలో నుంచి, ముక్కులో నుంచి నీకు సహస్రార చక్రం వరకు, సుషుమ్నా నుంచి ఇంతవరకు వెళ్ళేదాని గురించి చెప్పారు. మళ్ళీ ఒకవేళ నువ్వు నడుము ఉంచుతావేమో అని చెప్పని నడుము నిటారుగా ఉంచితే కుండలిని శక్తి పైకి రావడానికి ఎలా అని చెప్పారు. ప్రతి చోట, ప్రతి విషయంలోనూ మన గురించి ఆయన మనం ఎంత సుఖంగా చేయగలము అనే దాని గురించి జాగ్రత్త తీసుకుంటాం ప్రతి విషయంలో. అందుకని ఇక్కడ మనం ఈ నిశ్చలంగా ఉండటానికి నీ మనసుని ఎక్కడో ఒక చోట కేంద్రీకరించాలి. నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావు కాబట్టి నీ మనసుని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టు. మనోనేత్రం ద్వారా నువ్వు మొత్తాన్ని గమనిస్తుండు అని చెప్పి మనకి ముక్కు చివర పెట్టుకో, లేదు అంటే ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకో, లేదా సహస్రార చక్రం దగ్గర పెట్టుకో, గడ్డం దగ్గర పెట్టుకుని ఎక్కడైనా నీ మనసుని పెట్టు. నిశ్చలంగా ఉండాలి, అంతవరకే నాకు కావాల్సింది. మిగిలిన నాకు అవసరం. నువ్వు నీ మనస్సు స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఎటువంటి ఈ మనకి భగవాన్ మనకి ఈ కంటికి ఎంత విచిత్రం మన కళ్ళు మూసుకొని ఉండటానికి కోసమేమో ధ్యానం చేయటానికి దేవుడు మనకి ఆకారం ఇచ్చినప్పుడు కంటికి రెప్పలు ఇచ్చింది అని చెప్పాను. కంటికి రెప్పలేకపోతే మన కళ్ళు తెరిచి ఉంచేవాళ్ళం కదా. కంటికి రెప్పలేవటం వల్ల కళ్ళు మూసుకున్నాం. అందుకని చెప్పి నువ్వు కంటికి కన్ను రెప్పలు ఇచ్చింది అందుకనే. అది ఒక శ్లేష అనుకోండి. అది ఇప్పుడు ఈ విధంగా మనం ధ్యాన కాలంలో మనం బాహ్య విషయాల వస్తువుల మీద మనము ఈ దృష్టిని తీసుకెళ్ళి లోపలికి తీసుకొస్తాం. ఇక్కడ నీటిని ధ్యానించాలి అని చెప్పినప్పుడు ఈ ఆత్మ అందరి మనసులో ఉండేది, మనుషుల్లో ఉండేది ఆత్మే కాబట్టి ఆత్మని ధ్యానించాలి అని చెప్పని ఈ ధ్యానించినప్పుడు ఏం చేయాలి? 4 రకాలైన లక్షణాలు చెప్పారు. ఏమిటాయి 4? మళ్ళీ ఇందాక 6 చెప్పారు, అంతకుముందు 5 చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 4. ఈ 4 ఏంటి? ప్రశాంత చిత్తత్వయ, ప్రశాంత చిత్తాన్ని పెట్టుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. మనం ప్రతి పదానికి ఒక చిన్న పదంతో వదిలేయకుండా ఆ పదానికి ముందు ఒక అక్షరాన్ని చేరుస్తున్నారు, అడ్జెక్టివ్స్ చెప్తున్నారు అని చెప్పారు. ప్రశాంత చిత్తము అని చెప్తున్నారు. శాంత చిత్తానికి ప్రశాంత చిత్తానికి తేడా ఏంటి? శాంతం అని చెప్పొచ్చు కదా. ప్రశాంతం అని ఎందుకు చెప్పాలి? శాంతం అన్న ప్రశాంతం అన్న ఒకటే కదా, అంత తేడా ఉందా? సార్ ఇది మీరు చెప్పండి సార్. చెప్తానండి. అసలు మనం ఎక్కడున్నాం అనేది. శాంతానికన్నా ఇంకా శాంతంగా ఉండటం ప్రశాంతం అండి. ఇంకా అసలు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఏమి ఇంకా బాగా ప్రశాంతం అంటే శాంతానికన్నా మించిపోయిన ప్రశాంతం. అంత ప్రశాంతంగా ఉండాలండి. ఏమి కొంచెం చీమ తలకాయంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా
అంత మీరు ప్రశాంతమైన మనసుతో ఉంటే గాని మీరు కుదరదు శాంతంగా అని ఉండండి ధ్యానం. అంటే ఒకవేళ 98%, 95%, 99% ఉంటారేమో. అందుకని ప్రశాంతంగా ఉండమని. అంటే ఆ 100%, ఆ ఒక్క పర్సెంట్ కూడా నువ్వు వదలొద్దు. శాంతంగా సముద్రం అంత గంభీరంగా ఉంటుందో నువ్వు కూడా అంత శాంతంగా ఉండు అని చెప్పి చెప్తారనమాట. అందుకని మనం ఈ మనస్సుని అత్యంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతాత్మ అని చెప్పడంలో ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉంచుకో. ఇంకా ఎక్కువ శాంతంగా ఉంచుకో. ఎక్కడా కూడా ఎటువంటి ఈ వాసనలు అనేవి రాకూడదు. నువ్వు మనసు ఎటు వెళ్ళకూడదు. ఎక్కడో ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటే అది కూడా ఉండకూడదు అని చెప్పేసి అని మనకి ఇక్కడ ప్రశాంతతగా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ బయట ఉండేవి దాంతోపాటు భయం అనేది కూడా ఉండవు. భయం అనేది ఎందుకు ఉండాలి అసలు? భయం అనేది ఎందుకు ఉంటుందంటే, అయ్యో నేను కూర్చుంటున్నాను, ఈ విధంగా నేను కూర్చోగలనా లేదా, నేను ఎంతసేపు కూర్చోగలుగుతానా, ఇవన్నీ భయాలే. ఇవన్నీ కూడా భయాలే. అందుకని ఆ భయాలేవి ఉండకూడదు అని చెప్పి చెప్తారు. ఆ భయాలేమి లేకుండా సాధకు చేసేవాడు ఈ బయట ఉన్నవన్నీ దృశ్య స్వరూపాలు, బయట కనిపించేవన్నీ మిథ్య. ఇవన్నీ యాక్చువల్గా ఎగ్జిస్టెన్స్లో లేవు. అవన్నీ మనం కల్పించుకున్నాం. అందుకనే భ్రమ మాయ ఇవన్నీ మనకి. అందుకని వాటిల్లో పడిపోకుండా యువతల బయటకు వచ్చి ఉంటాం కాబట్టి దేనికి భయపడకుండా ఆత్మ తను అంటే ఎవరు? అంతా ఆత్మే. తనే కాబట్టి అంతా ఆత్మే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేకుండా అంతా సత్యం, కనపడేది కాదు, లోపల ఉన్నదే సత్యం, వాస్తవం, నిజము అనే దాన్ని తెలుసుకుని మనము ఈ దీంట్లో పూర్తిగా నిర్భయంగా కూర్చొని మనం చేసుకోవాలి అని చెప్పి అభ్యాసం చేసుకొని భక్తి వైరాగ్య తత్వము విచారణ ద్వారా అభ్యాసం చేసుకొని మనం ముందు ఉండాలి. విగత బిహి అని చెప్పి చెబుతున్నారంటే నిర్భయత్వము ధ్యానశీలునికి కావాల్సిన ఒక లక్షణం. మోకాలు నొప్పి వస్తుందేమో కూర్చుంటే, నడున వంగుద్దేమో, లేకపోతే నడు నొప్పి వస్తుందేమో, ఇవన్నీ భయాలు. ఈ భయాలన్నీ ఏమీ లేకుండా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు అక్కడ ఏకీకృతం చేసినప్పుడు మనకి ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏవి రావు. పైగా ఎప్పుడైతే మన అంతఃకరణ శుద్ధి అవుతుందో, మన మనసు శుద్ధి చేసుకుంటామో, ఈ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ పోతాయి. ఎందుకు వస్తుంది మనకు అనారోగ్యం? వస్తుంది ముందు మన మనసు, మన ఆలోచనలు పరిశుద్ధంగా లేకపోవటం వలన మనకు అనారోగ్యాలు వస్తాయి. అంతే కదా? సార్ వైరస్లు బ్యాక్టీరియాల వల్ల కాదా సార్? మీరు భలేవాళ్ళు సార్ మీరు. దోమల అవు వల్ల ఈగల వల్ల రావు. మనం ఇప్పుడు మనకి ఈ మనసు అనేది లేకపోతే మనకు శుద్ధంగా లేకపోతే ఏమవుద్ది? మన ఆలోచనలు పక్కడికి ఇది ఉంది నాకు లేదంటే బాధ వస్తుంది. లేదు వీళ్ళు వచ్చారు నన్ను ఈ మాట అన్నారని చెప్పి దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే మన మనసు కుంగిపోద్ది. మనసు కుంగిపోతే శరీరం కుంగిపోద్ది, తినం కాబట్టి. లేదా కోపం వచ్చినప్పుడు బీపీ పెరుగుద్ది, నరాలన్నీ చిట్టుతాయి. వీటి వల్లనే కదా మనకు వచ్చేది. టెన్షన్ పడకూడదు, నువ్వు టెన్షన్ పడబాకు, టెన్షన్ వల్ల నీకు ఇవన్నీ వస్తున్నాయని చెప్తాను చూసాను. మానసికమైన ఒత్తిడి ఇవన్నీ ఉండకూడదు అనమాట. అందుకని మనకి ఎటువంటి భయాలు ఇవన్నీ లేకుండా మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మనస్సు శుద్ధి అయ్యి ఆత్మశుద్ధి అయ్యి ఆత్మప్రాప్తి అయినప్పుడు నీకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి క్లేశాలు ఉన్నా కూడా, నొప్పులు బాధలు ఉన్నా కూడా అవన్నీ తగ్గిపోతాయి. అందుకని చాలా మంది అవును సార్. చూడండి మెడిటేషన్ లో కూర్చోండి అని చెప్తారు. చెప్పండి లలిత. మనసుకి అరుణమ్మ అంటున్నారు కదా, క్రిమికీటకాదుల వల్ల కాదా అంటే మనసు వల్ల ఎక్కువ శాతం మేడం. ఆ క్రిమికీటకాదుల వల్ల అయితే అందరూ ఎఫెక్ట్ అవ్వాలి. కొంతమంది ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే చాలా మంది, కొంతమంది హెల్దీగా ఉంటున్నారు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనసు కూడా ఒక పాత్ర లాంటిదండి. ఒక గ్లాస్ లో మనం చూసుకున్నట్లయితే ఆ గ్లాస్ కి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటదండి. అంటే గ్లాస్ ఫుల్ గా వాటర్ పోసేసాం అనుకోండి నిండిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోస్తే ఏమవుతుంది? అది బయటకు పొర్లిపోయి వెళ్ళిపోతాయి అనమాట.
మన మనసు కూడా ఒక క్వాంటిటీ ఉంటది. దానికి ఒక గ్లాస్‌కి అదే ఎంత క్వాంటిటీ ఉంటదో మన మనసుకి ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఏవైతే ఆలోచనల తరంగాల్ని, ఫ్రీక్వెన్సీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి, వాటిని తట్టుకోవడానికి ఒక కెపాసిటీ ఉంటది. ఆ కెపాసిటీకి మించి ఇప్పుడు సార్ చెప్పారు కదా! ఇతరుల గురించి ఆలోచించి, పక్క వాళ్ళ గురించి ఆలోచించి, ఇంట్లో డిఫరెంట్ వెర్షన్స్ గురించి ఆలోచించి, టెన్షన్ అయిపోయి, ఎమోషన్ అయిపోయి చాలా మంది చూసారా? కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ టెన్షన్ అవుతారు. కొంతమంది పెద్ద విషయాలైనా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసుని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటారు. ఏవైతే ఇప్పుడు మనకి ఇదివరకు కూడా మన శ్రీలక్ష్మి మేడం శ్రీలత మేడం గారు 1 ఇయర్ బ్యాక్ పంపారంటే ఒక మాలిన్యం మురికిగా ఉన్న వాటర్ తో ఉన్న గ్లాస్ లో ఫుల్ గా ప్యూరిఫైడ్ వాటర్ పోస్తూ ఉంటుంటే ఆ మురికి వాటర్ కూడా ప్యూరిఫై అయిపోయి వైట్ అదే ఒక ఫ్రెష్ వాటర్ లా తయారైంది. ఎలా అంటే మంచి ఆలోచనలతో ఆ గ్లాస్ మంచినీరుతో ఎలా అయితే శుద్ధి చేస్తున్నారో మన మంచి ఆలోచనలతో ఆ చెడు ఆలోచన క్లియర్ చే ఇప్పుడు నిజంగా పక్క వాళ్ళు ఎవరో మనకి ప్రమాదం కలిగించే వాళ్ళు ఉన్నారనుకోండి. ఏం కాదు భగవంతుడు ఉన్నాడు నాకు. నన్ను భగవంతుడు చూసుకుంటాడు. ఆయన ఆరాలే నేను ఉన్నాను కదా అని అనుకున్నామనుకో అది మంచి ఆలోచన మనకి టెన్షన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసేద్ది మన మనసుని. అదే లేదు అమ్మో! వాళ్ళొచ్చేస్తున్నారు నేనేమైపోవాలి? నేనేమైపోతాను? అయ్య బాబోయ్! నాది లైఫ్ ఏమైపోద్దని నిజంగా ఇంకా టెన్షన్ అయిపోద్ది. అలా చెడు ఆలోచన, మంచి ఆలోచనతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనసు ఒక బ్యాలెన్సింగ్ ఉంటది. ఆ మనసు ఎప్పుడైతే ఆలోచనలు, టెన్షన్‌లు ఎక్కువైపోయి భరించలేని స్థితికి ఎప్పుడైతే అయిపోద్దో రిలీజ్ చేసేస్తది. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదండీ! ఒక టెన్షన్ ఫీల్ అయితే ఒకలాగుంటది. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడితే ఒకలాగుంటది. లేదంటే తట్టుకోలేని ఓర్వలేనితనం. లేదంటే ఎమోషన్. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు పిల్లలున్నారనుకోండి వాళ్ళ మీద ఎక్కువ బెంగొచ్చేసి అది ఒక టైప్ ఆఫ్ వెర్షన్. అలా ఉంటదనమాట. ఒక్కొక్క దానికి మెడ నొప్పిలో పెడతది. ఒకటి గ్యాస్ట్రిక్‌లో పెడతది. ఇంకొకటేమో మోకాళ్ళ నొప్పిలో పెడతది. ఇంకొకటేమో తలపోటులో పెడతది. అలా పెడతదనమాట. ఈ మనసుని శుద్ధి చేసే ఏకైక ప్రక్రియ మాత్రం ధ్యానమే. ఇంటిని క్లీన్ చేయడానికి చీపురుని ఉపయోగిస్తాము. మనం స్నానం చేయడానికి వాటర్‌ని ఉపయోగిస్తాము. అన్నింటిని క్లీన్ చేయడానికి ఒక్కో పరికరాలు బయట బాహ్యంగా కనిపిస్తున్నాయి. ఒక మనసుని కూడా శుద్ధి చేసే ఒక ప్రక్రియ ఉంది. అది మనకు తెలీదన్నట్టు. తెలిసినా నెగ్లెక్ట్ చేస్తున్నామన్నట్టు. ఏ రోజుకి ఆ రోజు ఆలోచనలు వచ్చేస్తున్నాయని చాలా మంది అడుగుతారు. మెడిటేషన్‌లో కూర్చుంటున్నాం బావుంది కానీ ఆలోచనలు డిస్టర్బ్ చేసేస్తున్నాయి. డిస్టర్బ్ కాదండి. అది ఏదైతే అనవసరపు ఆలోచనలు ఉన్నాయో అవి బయటికి రిలీజ్ అయిపోతున్నాయి. కాబట్టి నాకు కూడా వస్తాయి కదా ఆలోచనలు. ప్రతి ఒక్కళ్ళు చాలా సీనియర్స్ అయినా కానీ మెడిటేటర్స్ వాళ్ళకి కూడా ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అవి బయటికి రిలీజ్ అవుతున్నాయి. ఈ పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఇందాక అనుకున్నాం కదండీ! శాంతం వేరు, ప్రశాంతం. ప్రశాంతం అనేది టేస్ట్ చేయాలంటే ధ్యానంలో డీప్‌గా వెళ్తే ఆ ప్రశాంత స్థితిని మనం అందరం కూడా అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ప్రశాంతత అనేది ఒకటి కావాలి. తర్వాత నిర్భయత్వం అనేది ఒకటి కావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత మూడోది బ్రహ్మచర్య వ్రతం. ఈ బ్రహ్మచర్య వ్రతం అనేది ఏమిటి అంటే ఈ ధ్యానం చేసేవాళ్ళు బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి అనేది. బ్రహ్మచర్య వ్రతం వల్ల ఏమవుద్ది సాధకుడు శారీరకంగాను మానసికంగాను ఎక్కువ శక్తి పొందుతాడు అని చెప్పేసి చెప్తారు. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మమునందు ఆచరించటం అంటే కదలటం అనేది కాదు. బ్రహ్మచర్యం అంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా మనం బ్రహ్మచర్యాన్ని పాటించాలి, బ్రహ్మచారిగా ఉండాలి అని. దీనికి కొంచెం ఆయన గృహస్థాశ్రమంలో కూడా ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని కూడా ఎందుకు చెప్తున్నారు అంటే శరీరము ఈ మనసు శరీరానికే కాకుండా మనం ఈ త్రికరణ శుద్ధిగా ఈ వ్రతం అని ఎందుకు బ్రహ్మచర్య వ్రతం అని ఎందుకు అనాలి? బ్రహ్మచర్యాన్ని పాటించండి అని చెప్పొచ్చు కదా మనకి. అంటే మనం ఈ శాంతతాన్ని ప్రశాంతతని ఎట్లా ఒక్కొక్క దానికి భయం లేకుండా ఉంటాం, నిర్భయము అని ఎట్లా చెబుతున్నారు. వ్రతం అనేది మనం ఒక నిష్టగా శుద్ధిగా చేస్తాం. ఒక నిలకడగా వ్రతం అనేటప్పటికి మనం జాగ్రత్తగా చేస్తాం. వ్రతం అనకపోతే దానికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వం. అందుకని చెప్పి ఆయన బ్రహ్మచర్య వ్రతము అంటే అనుష్ఠానం చేసినా దాని మీద ఏది చేసినా కూడా ఒక పద్ధతిలో పూర్తి మనం కాన్సన్ట్రేషన్తో పూర్తి పద్ధతిలో చేస్తాం కాబట్టి మనకి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి అని చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఉండాలి. 3 రకాలు మనసా వాచ కర్మేణ అని చెప్పి. అందుకోసం అని చెప్పి మనకి బ్రహ్మచర్య వ్రతాన్ని చేయమన్నారు అనమాట. ఇది బ్రహ్మచర్యము అంటే ఏంటంటే ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప మనులైన పెద్ద వాళ్ళైనా వీళ్ళందరూ అడవుల్లో వీటిలో ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించవు.
బ్రహ్మచర్యంలో వీర్యం, మనిషిలో నుంచి వచ్చే వీర్యం ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైనది. ఎంతో ఎన్నో రక్త బొట్లు కలిస్తేనే ఒక బొట్టు వీర్యం రాదు. ఆ ఒట్టు వీర్యాన్ని మనము వృధా చేయకుండా దాన్ని ఆ శక్తిని మనము దీని మీద మన ఈ ధ్యానం మీద ఆ శక్తి మొత్తాన్ని నువ్వు కేంద్రీకరించాలి. అందుకని బ్రహ్మచర్యం అనేది ధ్యానంలో అతి ముఖ్యమైన విషయము అని చెప్తారన్నమాట. దాన్ని కూడా పైగా వ్రతము అని చెప్పి బ్రహ్మచర్య వ్రతము అని చెప్తారు. ఎందుకంటే బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారి శతమర్కట అని మనకు సామెత ఉంది. బ్రహ్మచారి శతమర్కట ఉంది, విన్నారా? చెప్పండి, లలిత ఏమందలే. సార్ నా కోసం ఎందుకు భయపడుతున్నారు? చెప్తున్నా. బ్రహ్మచారి శతమర్కట అంటే బ్రహ్మచారి ఏం చేశాడు, ఓ రోజు వీళ్ళందరూ నదిలో పడవలో వెళ్తున్నారు. పడవలో వెళ్తుంటే ఒక్కడి దగ్గర కోచ్ ఈ కూర్చొని ఏం తోచవట్లేదు. వాళ్ళు ఎవరెవరో పట్టుకుని కబుర్లు చెప్పుకుంటారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పనిలో ఉన్నారు. వీడికి బ్రహ్మచారి కదా, వీడికి ఏం తోచట్లేదు. అందుకని ఏం చేశాడు, అక్కడ పుల్ల కనపడితే ఆ పుల్లతో ఆ కోతి చెవులు కిరికాడు. చెవులు ఎగిరితే ఊరుకుంటుంది అది. అది గెంతింది, దూకేసింది అటు. ఆ దూకేటప్పటికి ఎదుటివాడు భయపడిపోయి పక్కకు. ఈ విధంగా మొత్తం పడవలో ఉన్న వాళ్ళందరూ గందరగోళం అయిపోయిన చివరికి ఏమైంది, పడవ మునిగిపోయింది అందరూ. అందుకని బ్రహ్మచారి అనేవాడు శతమర్కట అంటే 100 కోతులకు సమానం దానికోసం. అందుకనే అది ఉందని చెప్పని అది లేకుండా ఉండటానికే బ్రహ్మచారి వ్రతే స్థిత అని చెప్పారు. వ్రతంలో ఎంత నువ్వు స్థిమితంగా కూర్చుంటావో అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ధ్యానం చేసేటప్పుడు అంత స్థిమితంగా కూర్చోవాలి అని చెప్పి. అందుకని ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని మనకు చెప్పారు. 4వది మనస్సంయమనం, మనస్సుని సంయమనం సమానంగా ఉంచటం, ఆత్మయందే నెలకొల్పు ఉంచటం. మన ఆత్మదే మనస్సుని తెలిపి నెలకొల్పి అక్కడ మన ఫోకస్ అంతా అక్కడ ఉంచటం, ఆత్మ మీద. ఆత్మధ్యానంలో ఉండాలి. ఆత్మధ్యాన పరాయణుడి అంటే ఆత్మధ్యానాన్ని గురించి దాని గురించే పారాయణం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే ఉంటూ మచ్చిత్త మత్సర అనే 2 పదాలు ఇక్కడ వాడారు. ధ్యానయోగి ఇతరం లేని ఆలోచించకుండా భగవంతుడి గురించే ఆలోచిస్తూ భగవంతుని అందే మనసును నిలబెట్టి మనం చేయాలి అని. ధ్యానం చేయటానికి మనం ఏదో కూర్చున్నానండి, తాపేసుకుని మ్యాట్ వేసుకుని కూర్చున్నాను, మ్యాట్లో కూర్చున్నాక నాకు ఆలోచనలు వస్తున్నాయంటే రావట్లేదండి, కుదరట్లేదండి. ఇన్ని రకాలుగా నువ్వు తయారయ్యి నువ్వు ఎక్కడ కూర్చోవాలో చూసుకుని శుద్ధి చేసుకుని నీ ఆసనాలు ఎలా ఉండాలి, నువ్వు ఎలా కూర్చోవాలని చూసుకున్నాక అప్పుడు నీవు నీ మనస్సంయమనం ఉండాలి. మనస్సుని నువ్వు బ్యాలెన్స్ చేసుకుని ఒక స్థిరంగా ఉంచుకొని పరమాత్మ గురించి భగవంతుడి గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఆత్మపరాయణత్వం చేసుకోవాలి. అంటే ఆత్మ గురించి పారాయణం చేసుకుంటూ దాని మీద నీ మనస్సుని కనుక కేంద్రీకరిస్తే అప్పుడు నీకు ధ్యానానికి నువ్వు తగినవాడు అవుతావు. ధ్యానం వల్ల నీకు ప్రయోజనం వస్తుంది అని చెప్పి. ఆత్మ అందే మనం మనస్సుని లగ్నం అనొచ్చి అంటే ఆత్మ అందే మన మనసుని లగ్నం చేసి ఆత్మ గురించే పారాయణం చేసుకుంటూ ఆత్మ గురించే ధ్యానం చేసుకుంటూ మనము ఆ పరమాత్మ స్వరూపుడు అయి ఉండవచ్చు. ఇవన్నీ చేసినప్పుడు ఆత్మ అంటే భగవంతుడే అని చెప్తున్నాం కాబట్టి మనం ఆత్మను ఎప్పుడైతే మనం దర్శించుకోగలుగుతామో భగవద్ దర్శనం అవుతుంది. కాబట్టి మనకి ఆ ధ్యానం చేసేది మనం ఇవన్నీ ఒక ఏకాగ్రత అనేది చిత్తాన్ని మన మనసుని ఒక చోట నిలబెట్టడం కోసం. కాబట్టి మనకి ఈ ధ్యానం అనే ప్రక్రియ ఏ విధంగా చేయాలి అని స్వామి మనకి ఇంత విపులంగా ఇంత చక్కగా ఎన్ని నియమాలతో చేయాలి, దీనికి ఏర్పాట్లు చేసుకోవాలి, మనం ఏ విధమైనటువంటి లక్షణాలు అంటాను కూడా మళ్ళీ ఉత్తి లక్షణం అంటలా సలక్షణం అంటున్నారు.
ప్రతిదానికి ప్రశాంతత, శాంతత అంట్లా ప్రశాంతత అంటున్నారు. బ్రహ్మచర్యము అనకుండా బ్రహ్మచర్య వ్రతము అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రతి దానికిను ఒక్కొక్క ప్రాముఖ్యత ఇవ్వటానికి ఒక్కొక్క పదాన్ని అతి జాగ్రత్తగా వాడుతున్నారు. కాబట్టి మనం ఇవన్నిటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం మొదలుపెట్టుకుంటే ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చెప్పేవాళ్ళు రకరకాల పద్ధతుల్లో చెప్తారు. మాకు మేనేజ్మెంట్ ట్రైనింగ్‌లో మెడిటేషన్ చెప్పేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఈ 5 ఏళ్ళు ఇట్లా విడిగా పెట్టుకునేవాళ్ళు. ధ్యానం చేయాలి అంటే నువ్వెంత త్వరగా మనం మనస్సుని ఏకాగ్రం చేసుకోగలుగుతాం అనే దానికి ఇట్లా పెట్టుకోమనేవాడు. ఇట్లా పెట్టుకొని 10 to 1 కౌంట్ చేయమనేవాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 వచ్చేటప్పటికి ఈ 1 వచ్చేటప్పటికి అంటే మన మనస్సు, మన మెదడు 1 నుంచి 10 లెక్కేయటానికి అలవాటు పడిపోయింది. అలా కాకుండా 10 నుంచి 1 లెక్కేయాలంటే మన మైండ్ మళ్ళీ మన మెదడు అక్కడికి రావాలి. బై డిఫాల్ట్ అది చెప్పదు. మనం వెనక ఇప్పుడు ఏ టు జెడ్ చెప్తాము. జెడ్ టు ఏ చెప్పండి. ఏ టు జెడ్ ఎంత స్పీడ్‌గా చెప్తారో జెడ్ టు ఏ కూడా అంత స్పీడ్‌గా చెప్పాలి. ఏ టు జెడ్ చెప్పినంత ఈజీగా జెడ్ టు ఏ చెప్పలేను సార్. ఎందుకని? ఎందుకనంటే ఏ టు జెడ్ అనేది చెప్పడం అలవాటు పడింది. 1 బై 1 వస్తది. వెనక నుండి ముందుకు రావడం మనం ప్రాక్టీస్ లేదు కాబట్టి లేట్ అవుతుంది. హ్మ్. అప్పుడు మనసుని మనం అక్కడ కేంద్రీకరించాలి మన మెదడుని. జెడ్ తర్వాత ఏమొచ్చింది? వై, ఎక్స్ అట్లా. మరి ఏం చదువుతాం? ఏ టు జెడ్ చదివిన తర్వాత అది మన ముందు కళ్ళ ముందు పెట్టుకొని దాన్ని మళ్ళీ వెనక నుంచి మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్తాం. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి మన మనస్సు ఏకాగ్రంగా ఒకే చోట ఉంటుంది. మనం ఉత్తప్పుడు పరిగెట్టేది ఏ టు జెడ్ చదివేటప్పుడు రగడగడగడగడగా వచ్చేస్తే ఇది ఉపయోగించక్కర్లేదు. కానీ జెడ్ టు ఏ చదివేటప్పుడు ఇది ఉపయోగించాల్సి వస్తుంది. అందుకని ధ్యానం కోసం కూర్చున్నప్పుడు నువ్వు నీ మనసుని ఇక్కడ పెట్టు, నీ మెదడుని ఇక్కడ పెట్టు, నువ్వు ఎక్కడికో వెళ్ళకు అని చెప్తాను అనమాట. అందుకని మనసుని లగ్నపరచాలి అంటే మనము ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతి కరెక్ట్ అని ఈ పద్ధతి కాదు అని చెప్పడానికి ఏమి ఉండదు. ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు కరెక్ట్. అందుకని ఇక్కడ స్వామి మనకి ఇది భగవద్గీత అనేది మనం అన్నిటికీ తార్కాణంగా అన్నిటికీ ముఖ్యంగా తీసుకుంటాం కాబట్టి ఒక ఐతిహాసికంగా తీసుకుంటాం కాబట్టి రామాయణం భారతం 2 ఇతిహాసాలు అట్లాగే భాగవతం మనకు భగవద్గీత ఇవన్నీ కూడా మనకు దైవ ప్రేరితాలు దైవం చెప్పినాయి కాబట్టి అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చేయడానికి మన మనస్సుని మనం కేంద్రీకరించినప్పుడు మనకి ఈ మనోదర్శనం ఆత్మదర్శనం ఆత్మప్రాప్తి ఇవన్నీ జరుగుతాయి. ఇది 11, 13, 14 శ్లోకాలు వాటికి ఇక్కడ ఆపుదాం. రేపు 15 శ్లోకం చూద్దాం. ఎవరైనా ఇందులో యాడ్ చేసేవాళ్ళు ఉంటే యాడ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీనారాయణ సార్. అదే సార్, ఏం లేదు. ధ్యానం అంటే పడుకునే స్థితి కాదు, మేల్కొనే స్థితి కాదు. సో కళ్ళు తెరిచి ఉంటే అన్ని అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అని బయటికి మనం చూస్తాము. అవన్నీ మనం మళ్ళా లోపలికి తీసుకుంటాం. అపరిగ్రహం ఇక్కడ బయట వస్తుంది, లోపలికి తీసుకోకుండా ఉండాలన్నమాట. ఆ స్థితికి రావడం కోసమే ఇవన్నీ అన్నమాట. మనం పడుకుంటే మళ్ళా కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తది. కళ్ళు తెరిచుంటే బయటకి అన్ని చూస్తాం. అందుకే సగం కళ్ళు మూసుకోమని చెప్తారన్నమాట. మళ్ళా ముక్కు చివరి దగ్గర కాన్సంట్రేషన్ చేస్తే ఇప్పుడు లలిత చెప్పినట్టు అట్లా అక్కడ ఏం లేదు. అక్కడ కాన్సంట్రేషన్ వల్ల ఎక్కడైనా కాన్సంట్రేట్ చేయొచ్చు. అది కాన్సంట్రేట్ చేస్తే మీకు బయట నుంచి మనము అబ్జార్బ్ చేసుకునేది తక్కువ ఉంటదన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు స్పీడ్‌గా వెళ్ళిపోయాము. మనము ఒక కార్‌లో ఎళ్తున్నాము. ఒక అడ్రెస్ కోసమని. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయామన్నమాట. సో అప్పుడేం జేయాలి? మనము వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే ఫస్ట్‌ని కారు ఆపాలి. అంటే స్లో డౌన్ చేసి
మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ వెనక్కి రావాలి. అంటే ఒక క్షణం ఆగుతుంది కదా, క్షణం ఆగి మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ వెనక్కి మనం ముందరికి వెళ్ళినంత ఫాస్ట్ గా కాకుండా వెనక్కి నెమ్మదిగా వచ్చి మళ్ళా మనం వస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా ఆ ఏమి అని అంటే మనం ఇంతవరకు బయట ప్రపంచాన్ని చూస్తా ఉన్నాం కాబట్టి దాన్ని ఆపి ఒక క్షణం ఆపి మళ్ళా కొంచెం వెనక్కి వచ్చి మన మనసులో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట. అది కళ్ళు మూసుకున్నామంటే నిద్ర వచ్చేస్తది తెలియకుండానే. అది ఆ యొక్క స్థితి అన్నమాట. అంటే పూర్తిగా మేల్కొనే స్థితి కాదు, పూర్తిగా పడుకునే స్థితి కూడా కాదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తా ఉంటదన్నమాట కొంచెం. ఆ స్థితి కోసమే ఇప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నమాట. సో, దానికి స్వామి ఎలా కూర్చోవాలి అండ్ ఎలా ఆసనాన్ని రెడీ చేసుకోవాలని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్తా ఉంటారు ఇంకా. అంతే సార్. మీరు లలిత ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకేం లేదు చెప్పడం. థ్యాంక్ యూ. క్లోజింగ్ ప్రేయర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా అంటే యాడ్ చేద్దాం. క్లోజింగ్ ప్రేయర్ చెప్పు. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सर्वं श्री శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమన్నా ప్యాటర్న్? ఎవరన్నా షేరింగ్ చెప్తారా అండి? ఎవరన్నా యాడ్ చేస్తారా? గాడ్స్ విల్ ఎవరు చెప్తారు? రికార్డింగ్ ఆపేసి